వెతకపోయిన తీగ కాలికి అడ్డం పడిందని ఇద్దరూ ఒకేలాగున సంతోషపడ్డారు. అటు మంజరి యువరాజులు, ఇటు దేవసుందరి మాయల పకీరులు మంత్రాల మర్రి దరిదాపుల్లో ఎదురుబెదురై తారసపడ్డారు. శివంగి చెప్పిన గుర్తుల్ని అనుసరించి మంత్రాల మర్రికొస్తున్న యువరాజును చూసి మాయల పకీరు, శిష్యురాల్ని వెంటబెట్టుకుని ఎక్కడికో పోతున్న పకీరుని చూసి యువరాజు తెల్లబోయారు. మంజరి కంటికి కనిపించగానే పురుష వేషంలో ఉన్నప్పటికీ దేవసుందరి ఆమెను గుర్తుపట్టి పట్టలేని ఆగ్రహంతో ఆమెను పట్టుకుని తలపాగా ఊడలాగి, ఓసి నీచురాలా, నిన్ను పెంచిన దానిన్న విశ్వాసమన్నా లేకుండా నా గుట్టును పరాయవాడికి చెప్పి నా పతనానికి కారకురాలేవయ్యావు కదటే, నీ అంతు కనుక్కోకుండా వదిలిపెడతాననుకున్నావటే, సమయానికి చిక్కో, గురు ఇంకా చూస్తారేం అని అరవగా, నా వల్ల కాకపోతే మరొకరి వల్లనైనా నీ మోసం ఎప్పటికైనా బద్దలు కావలసిందే. పతనానికి కారణం నేను కాదు, నువ్వు చేసిన మోసాలు, ఇతరులను పెట్టిన ఉసురులు అని మంజరి యువరాజుతో, ప్రభు, మనకు శ్రమ లేకుండా మధ్యదారిలోనే దొరికిన దుర్మార్గుల్ని ఉపేక్ష చేయకండి అంది. ఓసి, నువ్వు ప్రేమించావు కాబట్టి నీ యువరాజు నీకు ప్రజ్ఞావంతుడుగా కనిపిస్తున్నాడు కాబోలు. ఆనాడు నన్ను మోసం చేసి తప్పించుకున్నావు. ఇప్పుడు నీ ప్రియుడు చూస్తుండగా నీ ప్రియుని ఎదుట నిన్ను మానభంగం చేస్తాను. నీ యవ్వన మదాన్ని పీల్చి నిన్ను పిప్పి చేస్తాను. చూడు నా ప్రజ్ఞ అంటూ మాయల పకీరు మంత్రదండాన్ని చేతిలో ఉంచుకుని రెండో చేతితో మంజరిని పట్టుకోబోతుండగా యువరాజు ముందుకొచ్చి, ఓరి తొంటరి, ఈనాడు నీకు చేటు కాలమే వచ్చింది, ఆగు అంటూ తన దగ్గరున్న మంత్రదండంతో మాయల పకీరు దండమును బలంగా కొట్టగా అది రెండుగా విరిగి కింద పడిపోయింది. మంజరి పకాలను నవ్వగా మాయల పకీరు రెట్టించిన రోషంతో యువరాజు మీదకి ఎగరబోయగా అతని వర నుంచి ఖడ్గమును దూసి, ఓరి, నీ శిరస్సునిప్పుడే ఖండించి నిన్ను యమసన్నిధికి పంపుతున్నాను, చూసుకో అంటూ ముందుకు రాగా గురువుకు రానున్న ప్రమాదమును గుర్తించిన దేవసుందరి కంగారుతో, గురు గురు, మహామంత్రం మర్చిపోయారా అని హెచ్చరించడంతోనే మాయల పకీరు తక్షణం ఆ మంత్రమును పఠించి తన్మూలంగా యువరాజును నేలకు స్థాపితం చేశాడు. యువరాజు ఎంత ప్రయత్నించినా అడుగు కదపలేక పెనుగులాడుతున్న సమయంలో మాయల పకీరు మంజరిని పట్టుకోవాలని ముందుకొచ్చాడు. ఆమె జరిగిన దానికి కంగారు పడుతూ కర్తవ్యమును కానక పారిపోనే ఉండగా దేవసుందరి అడ్డుగా నిలిచి, ఎక్కడికే పోతావు, నా గురువుల కోరిక తీరా నిన్ను అనుభవించిన తర్వాత నిన్ను మారణహోమం చేయకుండా వదిలిపెడతాననుకున్నావా, ఆగు, అడుగు కదిపావంటే నీ కూడా నీ ప్రియుడికి పట్టిన గతే పడుతుంది అని గద్దించింది. అలా జరిగిన సంతోషమే, నీ గురువుతో చెప్పి త్వరగా నన్ను కూడా భూమికి తాపడం చేయించు. కోరిక తీరా ఆయన నిన్ను అనుభవించకుండా ఆ పని జరగదు. సాటి స్త్రీవై ఉండి, నన్ను పెంచిన దానివై ఉండి దుర్మార్గుడు ఒకడు నన్ను చెరబడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? దుర్మార్గుడు కాదు, ఆయన నా గురువు. నేను మామూలు స్థితిలో ఉంటే నేనే స్వయంగా నిన్ను ఆయనకు దానం చేసుందును. నన్ను దానం చేయడానికి నీకేం అధికారం ఉంది అని మంజరి తీవ్రంగా అనగా, ఏయ్ మంజరి, వృధా తర్కం దేనికి? నీ ప్రియుడికి పట్టిన గతి చూసావా? అడుగు కదపలేడు. వాడు నీకు సాయపడతాడన్న మాట సర్వకల్లా అని తెలుసుకునుండి నీకింకా ఈ పెంకితనం దేనికి? మర్యాదగా నాకు లొంగుతావా? సరే, లేకుంటే ఛీ నీచుడా, కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు నన్నేమీ చేయలేవు. ఆ పని కాస్త జరిగే వరకు అలాగే అంటూ ఉండు సుందరి అని మాయల పకీరు శిష్యురాలైన దేవసుందరికి సంజ్ఞ చేసి హెచ్చరించగా ఆమె మంజరి చేయి పట్టుకుంది. కళ్ళకు కనిపిస్తున్న దౌర్జన్యమును, చెవులకు వినబడుతున్న పాపపు మాటలను విని యువరాజు భరించలేకపోతున్నాడు. కానీ ఏం చేయగలడు? రావే, అనవసరంగా హఠం చేశావంటే చెడిపోతావు అని లాగుతుంటే మంజరి ఆమెనొక్కసారి విదిలించి పారేసింది. అర్భకురాలైన దేవసుందరి ఆ తోపుతో నేల కూలింది. మాయల పకీరు మరింత ఆగ్రహవేశుడై, ఏమే నీ పొగరు, నిన్నిప్పుడే నీ ప్రియుణ్ణి చేసినట్లు నా మంత్రబలంతో నేలకు స్థాపితం చేసుందును. కానీ నీ సౌందర్య యవ్వనాలు అనుభవించకుండా ఆ పని చేయడం ఇష్టంలేక శాంతం వహిస్తున్నాను. కిక్కురు మనకుండా మాతో వస్తావా రావా అంటూ మాయల పకీరు మంజరిని ఏమో చెయ్యాలని మంత్రదండాన్ని ఎత్తబోతుండగా ఒక భయంకర గర్జన వినిపించింది. ఆ అరుపు శివంగిదేనని గుర్తించగానే మాయల పకీరు ఇంకక్కడ నిలవకుండా కింద పడిపోయిన దేవసుందరిని, చెదురున్న గుండెలతో నిలుచున్న మంజరిని వదిలిపెట్టి పలాయన మంత్రం ప్రయోగించాడు. మరుక్షణంలో శివంగి భయంకర ఆకారంతో అక్కడ ప్రత్యక్షమైంది. దేవసుందర కూడా గురువును అనుసరించి పారిపోవాలని చూసింది. కానీ కింద పడి దెబ్బతినడం వల్ల ఆమె వెంటనే లేచి పరిగెత్తలేకపోయింది. శివంగి యొక్క వికృత రూపం చూసి మంజరి గుర్తించింది. చలనం లేకుండా నేలకంటుకోబడిన యువరాజును, లేవలేక కింద పడున్న దేవసుందరిని, సగం పురుష వేషంలో ఉన్న మంజరిని చూసి, ఏంటిదంతా, ఇంతవరకు ఇక్కడున్న మాయల పకీరు ఏమయ్యాడు అని ఆగ్రహంతో అడిగింది. దేవసుందరి మాట్లాడలేదు. మేము నీకు కొత్త వాళ్ళం కాదు అని యువరాజు ఏమో చెబుతుండగా, అవును, ఇది వరకొకసారి నన్ను క్షమించిన యువరాజువి.
ఈ ఇద్దరు స్త్రీలు ఎవరు? ఇదివరకు మనం కలుసుకున్నప్పుడు నాతో పురుష వేషం ధరించుకొని ఉన్నది ఈమె, నా స్నేహితురాలు. దుర్మార్గుల నుండి శీలరక్షణ చేసుకోవడం కోసం ఇటువంటి వేషమును ధరించింది. అయినా తప్పలేదు. మాయల పకీరు చేతుల్లో చిక్కుకోవలసి వచ్చింది. వాడు తన మంత్రశక్తితో నన్ను నేల కంటుకునేలా చేసి నా స్నేహితురాల్ని హింసలు పెట్టబోతుండగా దేవతలా నువ్వు ప్రత్యక్షమయ్యావు. నీ రాకను గుర్తించగానే వాడు పారిపోయాడు. అదిగో అక్కడ పడుందే వాడి శిష్యురాలు దేవసుందరి. శక్తుంటే అది కూడా వాడితోనే పారిపోయి ఉండేది అని యువరాజు చెప్పిన మాటలు విని శివంగి విషయమంతా అర్థం చేసుకుంది. శిష్యురాలు అంటూ పడున్న దేవసుందరి దగ్గరకు వెళ్ళి ఆమె జుట్టు పట్టి లేవదీసి, ఏమే, నువ్వే కదా కుక్కగా వెళ్ళి నా కూతుర్ని మోసం చేసిందానివి? అతిథిననుకుంటూ దొంగవేషం వేసుకుని లోపల ప్రవేశించి మనుషులు తాకని మామిడి చెట్టు పండు కావాలి అని తంత్రం పన్ని మంత్రదండాన్ని అపహరించుపోయిందానువు నువ్వా కాదా అని శివంగి క్రోధంతో పొళ్ళు కొరుకుతూ అడుగుతుంటే దేవసుందరి అబద్ధం చెప్పలేకపోయింది. అవును నేనే అంది వణుకుతూ. నిన్నా విధంగా మోసం చేయమని పంపించినవాడు నీ గురువు మాయల పకీరేనా? అవును. వాడు గడ్డి తినమంటే నువ్వు తిన్నావు. ఆ మంత్రదండం ఎక్కడా? గురువుల దగ్గరే ఉంది. గురువు, మహాదొడ్డ గురువును సంపాదించావు అంటూ శివంగి ఆమెను తిరిగి జుట్టుపట్టి లాగి కింద పడగొట్టింది. మీరు మంత్రాల మర్రిలో ప్రవేశించలేదా? మీ ఆత్మీయుల్ని విడిపించుకోలేదా అని శివంగి యువరాజును తిరిగి అడగ్గా అదే ప్రయత్నం మీద పోతుండగా మార్గంలో ఈ భంగపాటు జరిగింది. చేతనైతే నన్ను ఈ దుస్థితిలో నుంచి తప్పించు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడతను. చేతగాకపోవడానికి ఏమీ లేదు. నా అల్లుడికి విద్యలు నేర్పింది నేనేగా. వాడు దుర్మార్గుడై నా విద్యలు నాకే ఒప్పగిస్తున్నాడు. ముందర వాణ్ణి తరిమి పట్టుకోవాలి. సరే, వాడెక్కడికి పోతాడు? ఎంతకాలం తప్పించుకుని తిరుగుతాడు? నాకు ఉపకారం చేసిన నీకు ప్రత్యుపకారం చెయ్యాలి అంటూ శివంగి ఏదో మంత్రాన్ని పఠిస్తూ తన కుడి చేతితో యువరాజు యొక్క శరీరాన్నంతటినీ ఒకసారి స్పృశించగా అతనికి యథాప్రకారం చలనం కలిగింది. మంజరి యువరాజులు సకాలంలో వచ్చి తమకు ఉపకారం చేసిన శివంగికి కృతజ్ఞత తెలిపారు. ఓసి, నిన్ను నీ గురువును మొట్టుపెట్టడానికే నేను తిరుగుతున్నాను. ఆ దుర్మార్గుడు ఎక్కడికి పోయాడో చెబుతావా, లేక ఇప్పుడే నా చేత హతమవుతావా అని శివంగి దేవసుందరి దగ్గరకు వెళ్ళగా ఆమె భయం వల్ల గజగజ వణికిపోతూ, నిజంగా నాకు తెలీదు అంది. మీ ఇద్దరూ కలిసి ఎక్కడుంటున్నారు? ప్రస్తుతం ఒక నివాసం అంటూ లేదు. వానకు తడిసి ఎండకెండి ఈ అడవుల్లో ఇలాగే తిరుగుతున్నాం అని దేవసుందరి చెప్పిన మాటలు శివంగి నమ్మలేదు. గురువంటూ ఆ మాయల పకీరు వెంట తిరగపోతే నీకు వేరు గతి లేదా అని యువరాజు అడిగిన దానికి దేవసుందరి బదులు చెప్పలేదు. గురువుల సహాయంతో శత్రువుల మీద పగ సాధించద్దు అంది మంజరి. ఎవరా శత్రువులు అని శివంగి తీక్షణంగా అడిగిన దానికి కూడా దేవసుందరి బదులు చెప్పలేదు. మేమే. ఆ గురువు సాయంతో మా ఇద్దరినీ మొట్టుబెట్టాలని సంకల్పం అని మంజరి అనగా, ఓసి పాపి, ఈ సద్దుర్ములు నీకు శత్రువులంటే ఇహ ఎప్పుడు గాని నువ్వు ఈ ఇద్దరికీ ఎటువంటి అపచారమన్నా తలపెట్టావంటే చచ్చిపోతావు అంది శివంగి. అయితే ఉండు, నీకు తగిన పని చేస్తాను అంటూ శివంగి దేవసుందరి చెవిలో బలంగా ఊదింది ఒకసారి. ఆ మరుక్షణంలో దేవసుందరి ఒక బ్రహ్మాండమైన కొండచిలువుగా మారింది. మంజరి యువరాజులు విభ్రాంతులయ్యారు. ఓసి, నువ్వు ఈ సర్పాకారంతో ఇక్కడే పడుండు. దిగంబరికి అనుగ్రహం కలిగినప్పుడు నీ నిజరూపం నీకొస్తుంది. అంతవరకు నీ కర్మ ఇంతే. శివంగి మంజరి యువరాజులతో ఇక ఆలస్యం చేయకండి. మీరిప్పుడు మంత్రాల మర్రికి దరిదాపుల్లో ఉన్నారు. నేను చెప్పినట్లు చేయండి. మీ ఆత్మీయుల్ని త్వరగా విడిపించుకుని పోండి. నా ఉపకారం మాత్రం మరిచిపోకూడదు. యువరాజా, నువ్వు తీర్చవలసిన కోరిక ఒకటుంది, తర్వాత చెప్తాను. ఇప్పుడు మాయల పకీరు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి అని ఇక అక్కడ ఉండకుండా శివంగి మరోవైపుకు పరిగెత్తింది. మంజరి యువరాజును సకాలంలో చేసిన ఆమె ఉపకారానికి సంతోషపడుతూ ముందుకు సాగిపోయారు. భర్తను వెతికి తీసుకొస్తానని వెళ్లిన శివంగి అంతవరకు తిరిగి రాకపోవడం సారంగికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎన్నో మాయలు నేర్చి దుర్మార్గవృత్తిలో ఉన్న మాయల పకీరు శివంగి కూడా ఏదైనా అపకారం చేసి ఉంటాడేమోనని ఆమెకు అనుమానం పుట్టింది. అందువల్ల మిత్రులుగా ఉంటున్న మాంచాల, వరలక్ష్మి వగేరాలను చేరి ఇలా చెప్పింది. నా భర్త ఏమయ్యాడో ఇంతవరకు తిరిగి రాలేదు. ఆయనను వెతికి తీసుకొస్తానని వెళ్లిన మా అమ్మ జాళ్లన్న ఇంతవరకు రాలేదు. ఆ ఇద్దరిని గురించి నా మనసు చాలా ఆందోళనగా ఉంది. నేను స్వయంగా పోయి వాళ్ళు ఏమయ్యారో తెలుసుకోవడం ఇప్పుడు అవసర కార్యం. నేను తిరిగొచ్చే వరకు మీరిక్కడే జాగ్రత్తగా ఉండండి. ఆ మాటలు విని వరలక్ష్మి, నీ భర్త ఎంత దుర్మార్గుడైనా మమ్మల్ని తెచ్చి బంధించి ఎన్ని హింసలు పెడుతున్నా నువ్వు దయామయురాలు కాబట్టి మమ్మల్ని ఆదరించావు. ఏ లోటు లేకుండా కాపాడుతున్నావు. మాయల పకీరు కోసము మీ అమ్మ కోసము నువ్వు వెళుతున్నావు, బాగానే ఉంది. కానీ మమ్మల్ని వదిలిపెడితే మా దారిని మేము వెళ్ళిపోతాం. నీ ఉపకారం మరిచిపోకుండా ఉంటాం అంది.
చేయదలుచుకుంటే ఆ పని ఇదివరకే చేసుండేదాన్ని. అలా చేయకపోవడానికి గల కారణమును మీతో ఇదివరకు చెప్పాను కూడా. నా భర్త దుర్మార్గుడే, నీతిలేనివాడే. అయినా ఆయనకు ద్రోహం చేయడం నాకు ధర్మం కాదు. ఆయన ఆగ్రహానికి గురి కావడం అంతకంటే మంచిది కాదు. మీ నుంచి నా భర్తతో నేను విరోధపడ్డం మంచిదని మీరు మాత్రం ఎలా చెబుతారు? అని సారంగి చెప్పిన మాటలకి మాంచాల గాని వరలక్ష్మి కాని మళ్ళీ మాట్లాడలేదు. సారంగి తిరిగి చెప్పింది. మీ విషయంలో నేనొకటి చెయ్యాలని నిశ్చయించుకున్నాను. అదేమంటే నా భర్త వచ్చిన తర్వాత మీలాంటి సద్ధర్ములను హింసలు పెట్టడం మంచిది కాదని ఆయనకు నచ్చచెప్తాను. వినకపోతే మా అమ్మ చేత కూడా చెప్పిస్తాను. అప్పుడాయన తప్పకుండా మిమ్మల్ని విడుదల చేస్తారు. నా యందు విశ్వాసముంచి అంతవరకు ఓపిక పట్టుండండి. అతి త్వరలోనే నేను నా భర్తను మా అమ్మను వెతికి తీసుకొస్తాను. మేము తిరిగి వచ్చేలోపుగా మీరెక్కడి నుంచి పరారీ కావడానికి మాత్రం ప్రయత్నించకండి. అది చాలా ప్రమాదం అని హెచ్చరించి వారు యథేచ్ఛగా ఉండడానికి అవసరమయ్యే ఏర్పాట్లు చేసి చెప్పవలసిన మాటలు చెప్పి సారంగి మంత్రాల మర్రి దాటడానికి ద్వారం వరకు వచ్చింది. అదే సమయంలో ఆమెకు మంత్రదండం సంగతి జ్ఞాపకం వచ్చింది. అది లేకుండా ద్వారం తెరవబడదే. ఏం చెయ్యాలి? వెలుపలికెలా వెళ్ళడం? ఒక మంత్రదండాన్ని మైలపకీరు ఏనాడో పోగొట్టుకున్నాడు. అమ్మగారిచ్చిన రెండో మంత్రదండాన్ని సునక రూపంలో అతిథిగా వచ్చిన దేవసుందరి అపహరించుకుపోయింది. మంత్రదండం లేకుండా ఆ రహస్యద్వారం తెరవబడదు. తను బయటకు వెళ్లలేదు. ఆమెకు కర్తవ్యం బోధపడలేదు. తను వారు ఆ కారణం వల్లనే లోపల ప్రవేశించలేకపోయినారేమోనని ఆమె సందేహించింది. తాను వెలుపలకు పోగల గత్యంతరం ఏమిటా అని ఆమె దీర్ఘాలోచన చేస్తున్న సమయంలో ఆ మంత్రాల మరి యొక్క రహస్యద్వారం దానంతట అదే విప్పారుతుండడాన్ని తిలకించి ఆమె విభ్రాంతురాలైంది. అరెరే, ఏంటి విడ్డూరం! ఎన్నడూ లేంది నేడీ ద్వారం మంత్రదండాన్ని ఉపయోగించకుండా దానంతట అదే తెరవబడ్డానికి ఏమిటి కారణం? ఒకవేళ నా నిస్సహాయ స్థితిని, నేను బయటకు పోవాలనుకున్న సంకల్పాన్ని తెలిసి నాకు సహాయార్థం మంత్రాల మర్రి కనికరించిందా? లేకుంటే మంత్రదండం లేకుండా పాలాక్షుడైన ఈ ద్వారమును తెరవలేడని మా అమ్మ చెప్పింది కదా అని ఆమె తనలో తాను అనుకుంటూ తెల్లబోతున్న సమయంలో ద్వారం పూర్తిగా తెరవబడింది. అక్కడ నిలిచి లోపల ప్రవేశించబోతున్న ఇద్దరు రాజకుమారులను చూసి భయకంపితురాలైంది. అందులో ఒకని చేతిలో మంత్రదండం ఉండడం గమనించి మరింత ఆవేశపరురాలైంది. ఏయ్, అక్కడే ఆగండి! మా మంత్రదండం మీకెలా వచ్చింది? అని తీక్షణంగా అడిగింది. ఆ సంగతులన్నీ తర్వాత చెబుతాను. ముందర మమ్మల్ని లోపల ప్రవేశించిని అన్నాడొక యువకుడు. నువ్వు మమ్మల్ని అనుమానించవలసిన పనిలేదు. శివంగి పంపితేనే మేమొచ్చాం అని మంత్రదండాన్ని పట్టిన యువకుడనగా, చాలు చాలు, ఈ మోసగారి మాటలు నేనింక నమ్ముతానా? ఎవరి మాటలు నమ్మి లోనికి రానియొద్దని మా అమ్మ నాకు చెప్పింది. ఒకసారి అయిన తర్వాత రెండోసారి కూడా భంగపడతాననుకున్నారా మూర్ఖులారా? మా మంత్రదండాన్ని అక్కడ పెట్టి మర్యాదగా అవతలకు నడవండి అని సారంగి గద్దించి పలికింది. మేమెంతో కష్టపడి సంపాదించుకున్న మంత్రదండాన్ని నీకెందుకివ్వాలి? మహా కష్టపడి సంపాదించావు. కుక్క రూపంలో వచ్చి ఆకలితో చచ్చిపోతున్నావంటే కనికరించాను. లోపలికి తీసుకెళ్లి ఆదరించాను. నన్ను మోసం చేసి పూజామందిరంలో ఉన్న మంత్రదండాన్ని అపహరించిపోయావు. అయ్యో, ఆ పని చేసింది నేను కాదు, మాయలపకీరు శిష్యురాలు దేవసుందరి. మేమీ మంత్రదండాన్ని మాయలపకీరు నుంచి సంపాదించి చాలా కాలమైంది. అది కూడా మాకు ద్రోహం చేయడమే. ఇన్ని మాటలెందుకు? మా మంత్రదండాన్ని మాకిచ్చి మర్యాదగా ఇక్కడి నుంచి పోతారా పోరా? అది మీ దగ్గర ఉండడం వల్ల ఈ మంత్రాల మర్రి ద్వారం తెరవగలిగారు. కానీ లేకుంటే ఈ పని ఎవరి వశం? ఆ మాట నిజమే. ఈ మహత్తుగల మంత్రదండాన్ని నీకెందుకివ్వాలి? అసలు ఈ మంత్రాల మర్రిలో నువ్వెవరో ముందర చెప్పు. మేము సారంగిని కలుసుకోవాలని చాలా చాలా దూరం నుంచి చాలా కష్టాలు పడొచ్చాం. ఆ సారంగిని నేనే చెబుతున్నాను. ఆ మంత్రదండాన్ని అక్కడ పెట్టి వెళ్ళమని. శివంగి కూతురు సారంగి ఆమె అని తెలుసుకున్నప్పుడు మంజరి, యువరాజులిద్దరూ విభ్రాంతులయ్యారు. అటువంటి క్రూర రాక్షసికి ఇంత అందమైన కూతురుందా? పైగా ఈమె మాయల పకీరుకు భార్య. మంజరికి ఈమెకి గోరంతైనా తేడా లేదే, ఒక్కటే పోలిక అని యువరాజు తనలో తాను విభ్రాంతుడవుతుండగా పురుషవేషంలో ఉన్న మంజరి కూడా ఆశ్చర్యంతో రెప్పవాల్చక సారంగి వైపే చూస్తోంది. ఏయ్ మూర్ఖులు, ఏంటలా పిచ్చిగా చూస్తారు? నేను చెప్పిన మాటలు అర్థం కావడం లేదా అని సారంగి తీక్షణంగా అంటే, ఏయ్ మూర్ఖులు, ఏంటా పిచ్చిగా చూస్తారు అన్న సారంగి మాటల్ని మంజరి కూడా తిరిగి పలికింది. వేళకోళంగా ఉందా అని సారంగి వరంలో నుంచి కత్తి దూసింది. వేళకోళంగా ఉందా అని మంజరి నోటంట కూడా అవే మాటలు. ఆమె కూడా వరంలో నుంచి కత్తి దూసింది. ఆ ఇరువురు కలియబడి ఖడ్గయుద్ధం చేస్తారన్న తలంపుతో యువరాజు ఆ ఇద్దరికీ మధ్యగా నిలిచి సారంగిని ఎదుర్కొన్నాడు. ఆడదానితో యుద్ధం చేయడం నాలాంటి వీరుడికి ధర్మం కాకపోయినప్పటికీ ఇప్పుడు ఆ కార్యం అవసరమైంది. ఆ గుహలోపల నా ఆత్మీయులు చెరపట్టబడున్నారు.
మాయల పకీరు వచ్చేలోపుగా నిన్ను వధించైనా నేను లోపల ప్రవేశించవలసింది అంటూ యువరాజు కత్తినెత్తగా వీల్లేదు అంటూ సారంగి తన కత్తిని యువరాజు కత్తితో కలిపింది. ఆ వెంటనే వీల్లేదు అంటూ మంజరి కూడా తన కత్తినెత్తి యువరాజును ఎదుర్కొంది. ఆ విపరీత కార్యం చూసి మంజరికి మతిపోయిందేమోనని యువరాజు భయపడ్డాడు. తన మంజరి తన ప్రియురాలు శత్రువుతో ఏకమై తనకెదురు తిరుగుతుందేమో అని తెల్లబోయాడు. మంజరి, ఏం చేస్తున్నావు? నేను నాతోనే యుద్ధం చేస్తావు అన్న యువరాజు మాటలు మంజరి చెవిలో పడలేదేమో. ఆమె బదులు చెప్పకుండా సారంగి తన కత్తిని ఎట్లు విసిరితే అటు, ఆమె అడుగు ఎటు వేస్తే అటు తానును యువరాజుతో యుద్ధం చేస్తుంటే అతనేగాక సారంగి కూడా విభ్రాంతురాలైంది. శత్రువై వచ్చినవాడు మిత్రుడే తనతో కలిసిపోయాడేమా అని ఆమె తెల్లబోతుంటే ఆ రాక్షసి కూతురు, ఆ మాయల పకీరు భార్య ఏదో మంత్రం వేసి తన ప్రియురాల్ని, తన ప్రాణతుల్యురాలిని అలా మార్చేసుంటుందని, మనసు మార్చి తనలో కలుపుకునుంటుందని నిశ్చయం చేసుకున్నాడు యువరాజు. ఆ సమయంలో మంజరిపై ఉండే మమకారం వల్ల పోరాటం మానేస్తే పౌరుషహీనుడవుతాడు కాబట్టి ఆ పని చెయ్యకుండా అతి లాఘవంతో యుద్ధమే చేస్తున్నాడు. సారంగితో ఏకమై తనతో పోరాడుతున్న మంజరి దెబ్బలను ఒకవైపున కాసుకుంటూ తన దెబ్బలు ఆమెకు తగలకుండా సారంగిని మాత్రమే దెబ్బతీయాలని యువరాజు అతి చాకచక్యంగా పోరాడవలసొచ్చింది. యుద్ధ విద్యలో ఇద్దరూ ఆరితేరినవారు, ధైర్య సాహసాలలో చెరిసమానంగా తొలతూగుతున్నవారు. ఇద్దరు స్త్రీలైన 100 మంది యుద్ధవీరుల్లా తనతో పోరుతుంటే యువరాజు తొట్రుపడుతున్నాడు. మంత్రబద్ధురాలై తన ప్రియురాలే తనకెదురు తిరిగి శత్రువుతో ఏకమైనందుకు విచారించడమా, వీరవనితలుగా ఉన్న వారిని జయించలేక వెనక్కు మల్లడమా? యువరాజుటూ నిర్ణయించుకోలేక నిరాశుడై, ఛీ, ఇంత దూరం వచ్చి ఆడదానికి లొంగి అపజయంతో తిరిగిపోవడమా? ఈ పిరికి పని వల్ల నాకు, నా వంశానికి ఎంత అపకీర్తి! అలాగునని ఆడవాళ్ల చేతిలో చావడం మాత్రం ఏమంత ఘనకార్యం? ఏది ఏమైనా నా ప్రయత్నం మాత్రం నేను చేయవలసిందే అని తనలో నిశ్చయించుకున్న యువరాజు రెట్టించిన క్రోధంతో ఎదుటివారు స్త్రీలని మరిచిపోయి తన ప్రియురాలతోనే తాను యుద్ధం చేస్తున్నాడని గుర్తించక భయంకర మూర్తి అయి విజృంభించాడు. సారంగితో చేరి సమానంగా మంజరి అతనితో ధైర్యంగా పోరాడుతున్న సమయంలో మంజరి కొట్టిన ఒక్క దెబ్బ వల్ల యువరాజు చేతిలోని ఖడ్గం జారి కింద పడింది. అందుకు సారంగి పకాల నవ్వింది. యువరాజును హతమార్చడానికి ఆమె మారు దెబ్బ తీయబోవునంతలో యువరాజు హఠాత్తుగా కింద కొంగాడు. సారంగి దెబ్బకు ఫలితం ఒట్టిదైంది. ఆ వంగిన సమయంలోనే యువరాజు నేలబడిన కత్తిని ఇట్లే అందుకొని వెనువెంటనే సారంగిపైకి విసిరాడు. ఆ దెబ్బని ఆమె తప్పించుకోలేకపోయింది. ముంజేతికి తగిలిన కత్తిపోటు వల్ల హా అని కత్తిని వదిలి నేల కూలడము, అదే సమయంలో మంజరి కూడా హా అని సారంగిలాగునే కింద పడిపోవడము జరిగింది. తను సారంగిని కొడితే మంజరికలా ఎందుకైంది? యువరాజుకేమీ అర్థం కాలేదు. తన దెబ్బ వల్ల సారంగి ముంజేతిపై ఎక్కడ ఎంత గాయం తగిలిందో మంజరి ముంజేతికి కూడా సరిగ్గా అదే గాయం, అంతే దెబ్బ, అదే విధంగా రక్తం కారణం. యువరాజుకు మతి పోయినట్లయింది. ఆ మహామాయ ఏమిటో అతనికి అర్థం కాలేదు. శత్రువును కొడితే అదే దెబ్బ ఆతురాలు కూడా తగలడమా? ఇద్దరూ ఒకే కాలంలో ఒకే విధంగా కిందపడి మూర్చిల్లడమా? శివంగి మాయల పకీరు కోసం తిరిగి తిరిగి విసుగెత్తిపోయింది. తను చేసిన తప్పులను శివంగి క్షమించదన్న భయంతో మాయల పకీరు నిజ నివాసాన్ని చేరకుండా శివంగి తన కోసమే తిరుగుతోందని తెలుసుకుని దూరంగా ఉండగానే ఆమెను పసిగట్టి ఎప్పటికప్పుడు తప్పించుకుని పారిపోతున్నాడు. శిష్యురాలు దేవసుందరి ఏమైందో కూడా తెలుసుకునే అవకాశం అతనికి లేకుండా పోయింది. మాయల పకీరు ఒకనాడు అడవిలో ఆహారం కోసం ఫలాన్వేషణ చేస్తూ ఉండగా ఒకే ఒక్క ఫలమును కలిగిన మామిడి చెట్టు కనిపించింది. ఆ ఫలం యొక్క పరిమళం 2 ఆమడల దూరానికి అందుతుండడం వల్లనే మాయల పకీర్కి అక్కడ అటువంటి ఫలవృక్షం ఉందని తెలిసింది. అతను క్రమంగా ఆ చెట్టు దగ్గరికి పోయి చూశాడు. సుమారు ఒక గుమ్మడి పండంతటి ఉరణను కలిగి పసిడి బంగారు రంగులో ఉండి ఘుంఘుమలాడుతుండే ఆ ఫలం మాయల పకీరును ఆనందాచర్యాల్లో ఉంచింది. అంతకుముందు శివంగి చెప్పిన చెట్టు అదే అయి ఉంటుందని అతను అర్థం చేసుకున్నాడు. మానవుడు తాకని మామిడి చెట్టు అదే అయితే తనకిక జరామరణాలు ఉండవని, ముల్లోకాలను జయించొచ్చునని అతను ఆశపడి ఆ పండు కోసం చెట్టును ఎక్కబోతుండగా అంతవరకు ఆ చెట్టు కొమ్మల చాటును దాగున్న ఒక భీకరమైన గండబేరుండము ముందు కొమ్మ మీదకొచ్చి నిలిచి, ఓరి మూర్ఖుడా, ఆగు, వేగిరపడి భంగపడకు అని పెద్దగా అరిచింది. పక్షిజాతిలో అంత దీర్ఘ శరీరం గల దానిని మాయల పకీర్ అంతకు ముందెప్పుడూ చూసి ఉండలేదు. ఉపరి అది మానవ భాషలో మాట్లాడడం మరి ఒక వింతగా తోచింది. బలిష్టమైన ఒక చిన్న దున్నపోతు వంటి ఆకారం కలిగిన ఆ పక్షి తనను నిరోధించినందుకు ఫకీరు ఆగ్రహవేశుడై
ఓరి పక్షి, నన్నెందుకు నిరోధిస్తావు? నేను పండును కోసుకోలేననుకున్నావా, తినలేననుకున్నావా అని తీక్ష్ణంగా అడిగాడు. నీలాంటి సామాన్యులకది సాధ్యమయ్యే పని కాదు, పోరా అని పక్షి నిర్లక్ష్యంగా పలికింది. దాంతో ఫకీరు మరింత ఉగ్రుడయ్యాడు. నేనెవరో తెలియక మాట్లాడుతున్నావు. నేను శివంగికి గారాల అల్లుణ్ణి. ఆ రాక్షసి తను నేర్చిన మంత్రతంత్ర విద్యలన్నీ నాకు నేర్పింది. ఇప్పుడు ఆమె సైతం నేనంటే గజగజ వణికిపోతుంది. నేనామెను ముప్పు తిప్పలు పెడుతుంటే పక్షిగడివి నువ్వు ఒక లెక్క అనుకున్నావా? నేను ఈ చెట్టు ఫలాన్ని కోసి తిని తీరతాను. నీ వల్ల ఏమవుతుందో చూస్తాను. చేతనైతే అలాగే చేద్దుగాని అసలు ఇదేమి వృక్షమో, దీనికి ఒకటే ఒకటిగా ఉన్న ఈ ఫలమేమిటో నీకు తెలుసునా? నువ్వు చెప్పరాదా, వింటాను. ఇది నరుడు తాకని మామిడి చెట్టు. దీని ఫలాన్ని భుజించినవాడు జరామరణము లేక ముల్లోకాలను జేంపగలవాడవుతాడు. అందుకే నేను ఈ ఫలమును ఆశిస్తున్నాను. కాని అది నీలాంటి చెమట వల్ల కాని పని. వృధా శ్రమపడక మర్యాదగా మరలిపో. నేను పోను, ఈ ఫలాన్ని కోసి తీరతాను. కొయ్యలేవు సరికదా, ఈ చెట్టును తాకనైనా లేవు. వెళ్ళు. నువ్వెవరు? ఈ చెట్టుతో నీకేంటి సంబంధం? అదంతా నీకు అనవసరం. పాపాత్ములైన నరులు ఈ చెట్టును తాకకుండా నేను 1000 సంవత్సరాల నుంచి సంరక్షిస్తున్నానని తెలుసుకొని ఇప్పటికైనా నీ దారిని నువ్వు పో. నేను పోయేవాణ్ణి కాను. చిరకాలం నుంచి నేను ఈ ఫలం కోసం ప్రయత్నాలు చేస్తున్నాను. నీలాంటి వాళ్ళు, నీకంటే ఘనులైన వారు వేలాది మంది ప్రయత్నించి అపజయంతో తిరిగిపోయారన్న సంగతిని తెలుసుకునుంటే నువ్విటువంటి సాహసానికి పూనుకోవు. నీ కోతలో లెక్క చేసేదెవరు? నాగరహానికి బలికాకముందే నువ్వు చెట్టుపై నుంచి తప్పుకోవడం చాలా మంచిది. మంచి చెబితే వినని మూర్ఖుడివి. సరే, నీ ప్రారంధం ఎలా ఉందో ప్రయత్నించి చూడు. ఆ మాట నువ్వు చెప్పనవసరం లేదు అంటూ మాయల పకీరా చెట్టు మొదట్లో నిలిచి దానిని ఎక్కడానికి తాకబోయే సమయంలో అదేమాశ్చర్యమో 1కి 10, 10కి 100, 100కు 1000గా ఒకే మాదిరి గండబేరుండములు ఆకుకొకటిగా అవతరించి మాయల పకీరు మీద కురికాయి. ఆ బీభత్సాన్ని భరించలేక మాయల పకీరు అక్కడే ఆ చెట్టు మొదట్లోనే అడుగు కదపకుండా కిందపడి మూర్చిల్లాడు. అతను ఆ విధంగా ఆ మూర్ఛలో ఎంతసేపు ఒళ్ళు తెలియకుండా పడున్నాడో తెలీదు. కళ్ళు విప్పి చూసుకునేటప్పటికీ ఒంటి నిండా గాయాలు, రక్తము. ఆ చెట్టుపై అప్పటికప్పుడు ఉద్భవించిన తనకటువంటి దుస్థితిని కలిగించిన గండబేరుండాల కోసం చెట్టుపైకి చూశాడు. మొట్టమొదట కనిపించిన ఒక్క పక్షి తప్ప ఇతర పక్షులేవీ లేకపోవడమును తిలకించి విభ్రాంతుడయ్యాడు. చెట్టుపైనున్న ఆ ఒక్క పక్షి ఫకీరును చూసి పకాలన నవ్వింది. గాయాల శరీర బాధకు తోడు అవమానం తోడు కాగా అతడు తలదించుకున్నాడు. మూర్ఖుడా, ఇప్పటికైనా అర్థమైందా? ఆదిలో నేను హితవు చెబితే విన్నావు కాదు అని గండబేరుండం చెప్పగా విని, నా తలరాత ఇలా ఉండగా నువ్వేం చేయగలవు? ఎంత కష్టపడ్డా నా కోరిక నెరవేరదు. ఇప్పటికైనా ఈ ప్రయత్నాన్ని వదులుకుని వెళ్ళిపో. పక్షిరాజా, నువ్వు నన్ను కనికరించలేవా? అప్పటికప్పుడు నా ఒక్కడిని వంచన చేయడానికి అన్ని పక్షులు ఉద్భవించాయెందుకు? ఉద్భవించినవి మళ్లీ మాయం కావడానికి కారణమేమిటి? ఈ మహావృక్షం యొక్క పుట్టు పూర్వోత్తరాలేమిటి? దయుంచి అంతవరకైనా నాకు చెప్పరాదా? చెప్పినందువల్ల నీకే ప్రయోజనమూ ఉండదు. అయినా అడిగావు కాబట్టి చెబుతున్నాను విను. ఇది మానవుడు తాకని మామిడి చెట్టని తెలుసును కదా. ఈ ఫలమును భుజించిన వారికి ఎటువంటి ఫలితం ఉంటుందో విన్నావు కదా. ఈ చెట్టు ఫలమును నరులు తాకకుండా ఉండగలందుకుగాను నేను, నాతో పాటు నువ్వెంతకు ముందు చూసిన వేలాది పక్షులు నియోగించబడ్డాం. మేమిక్కడ కావలి ఉన్నంతకాలం ఏ నరుడు ఈ చెట్టును తాకలేడు. మిమ్మల్ని చెట్టుకు కాపుంచిన వారెవరు? వారికి అవసరం ఎందుకు కలిగింది? ఆ విషయాలన్నీ చెప్పడానికి నాకు అనుమతి లేదు. కానీ నీకంతగా తెలుసుకోవాలనుంటే ఒక పని చెయ్యి. ఇక్కడికి 20 యోజనాల దూరంలో మందారముఖి అనే ఒక పవిత్ర నదీ ప్రవాహం ఉంది. ఆ ఒడ్డునే మంజులాదేవి అనే ఒక యోగిని ఆశ్రమం ఉంటుంది. చేతనైతే నువ్వు ఆ దేవిని పలకరించు. ఆవిడ వల్ల నీకు ఈ చెట్టు యొక్క రహస్య వివరాలన్నీ తెలియగలవు అని ఆ గండబేరుండం చెప్పగానే మాయల పకీరా పక్షికి కృతజ్ఞతైనా తెలపకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి బయలుదేరిన మాయల పకీరు అరణ్య ప్రాంతంలో అక్కడక్కడా దొరికిన మూలికలను, ఆకు పసరులను ఉపయోగించి గాయాల వల్ల బాధ లేకుండా చేసుకున్నాడు. మానవులు తాకని ఆ మామిడి చెట్టు యొక్క నిగూఢ రహస్యాలు తెలుసుకోవాలన్న పట్టుదలతో మార్తాండారణ్యంలో ఉండే మందారముఖిని వెతుక్కుంటూ బయలుదేరాడు. గండబేరుండ పక్షి చెప్పిన గుర్తులను అనుసరించి చాలా దూరం ప్రయాణం చేశాడు. అక్కడ ఉండే యోగిని దర్శించాలని, ఆమె వల్లనే తనక అమూల్య ఫలం లభ్యమయ్యే ఉపాయం తెలియగలదని నమ్మి అత్యుత్సాహంగా ముందుకు సాగుతున్నాడు. ఆ పండు యొక్క మహత్యమును అంతకుముందు శివంగి వల్ల వినడమే కాకుండా గండబేరుండం కూడా అదేవిధంగా చెప్పడం వల్ల
మాయల పకీరు ఆ ఫలం తను తప్పక దక్కించుకోవాలని, దానిని భుజించి జరామరణాలు లేనివాడే శాశ్వత ఆనందాలు పొందాలని ఉవ్విళ్ళూరుతూ వెనకచూపు లేకుండా ముందుకు సాగిపోతుండగా ఆ అరణ్య ప్రాంతంలో ఒక మదపుటేనుగు యొక్క ఘీంకారాన్ని విని త్రుళ్ళిపడ్డాడు. వెనుతిరిగి చూశాడు. ఆ ఏనుగు తననే తొరుముకుని వస్తుండడం తెలుసుకుని దాని బారి నుంచి తప్పించుకోవడానికి పరుగులెత్తాడు. కంటకావృతమై సక్రమమైన బాటల్లేక నానావిధ వృక్షజాతులతోనూ పొదలతోనూ నిండి ఉన్న ఆ అడవిలో అతనికి ఏనుగు నుంచి తప్పించుకొని పారిపోగల మార్గం కూడా కనిపించలేదు. ఏనుగు మాత్రం అన్నింటినీ దాటి తనను సమీపిస్తున్నందుకు భయపడ్డాడు. ఆ మృగం తనను వెంటాడడానికి కారణమేమిటో తెలుసుకోలేక, పారిపోవడానికి దారిలేక తెగమకలు పడుతున్న అతనికి ఆ జంతువు నుంచి తప్పించుకోవడానికి ఒక ఆలోచన తట్టింది. వెంటనే చేరువులో ఉన్న ఒక బలమైన తాటి చెట్టుపై ఎగబాకి దాని కొసలో సురక్షితంగా కూర్చున్నాడు. ఏనుగు తననేమీ చేయలేదని ధైర్యంగా ఉన్నాడు. అది వెళ్ళిపోయిన తర్వాత తను చెట్టు దిగి యథాప్రకారం ప్రయాణాన్ని సాగించవచ్చునని ఆశపడ్డాడు. కాని ఆ ఏనుగు తన దారిన తను పోకుండా మాయల పకీరున్న చెట్టు దగ్గరకొచ్చి ఆగింది. పైకి చూసింది. భ్రష్టుడా, చెట్టు దిగు అని ఆ ఏనుగు మానవ భాషలో పలికేటప్పటికీ మాయల పకీరు విభ్రాంతుడయ్యాడు. శత్రువులెవరో తన మీద పగ సాధించడానికి అటువంటి మృగరూపంలో తరుముకొచ్చారని అర్థం చేసుకున్నాడు. ఇంకా దిగమేం అని ఏనుగు తిరిగి గంభీరంగా అంది. ఎందుకు దిగాలి? నువ్వు నా శత్రుకోటికి చెందిందానివని నాకు అర్థమైన తర్వాత కూడా నీకు అందుతాననుకున్నావా? అందక నన్ను తప్పించుకుపోగలవా? ఇంత ఎత్తుగా ఉన్న ఈ చెట్టు మీద ఉన్నంతసేపు నువ్వు నన్నేమీ చేయలేవు. మూర్ఖుడా, చెట్టు సైతం పెకిలించి నిన్ను నా తొండంతో నేలకేసి కొడతాను, తల బద్దలు కొడతాను. ఆ మాట విని మాయల పకీరు కంగారు పడ్డాడు. నేనంటే నీకెందుకెంత ఆగ్రహం? నేను నీకు చేసిన అపచారమేమిటి? నువ్వెవరు? అదంతా చెబుతాను. నువ్వు ముందర చెట్టు దిగు. నేను దిగను. దిగవా? దిగను అని మాయల పకీరు బింకంగా చెప్పినందువల్ల ఏనుగు మరింత ఆగ్రహవేశురాలై చెట్టు మొదలను తన తొండంతో చుట్టి ఒక్కలాగు లాగేటప్పటికీ వృక్షం పెళపెళమంటూ విరిగి కింద పడింది. మాయల పకీరు వెంటనే పరిగెత్తాలని చూశాడు. కాని ఏనుగు అతనిని సైతం తన తొండంతో బలంగా పట్టి, ఇప్పుడు కూడా నన్ను తప్పించుకుని పారిపోవాలని చూస్తున్నావా? నిష్కారణంగా చచ్చిపోవాలనుందా? అన్న ఏనుగు మాటలు విని మాయల పకీరు ప్రతీకారం చేసి బంధనంలో నుంచి తప్పించుకుపోవాలని తాను నేర్చిన స్తంభీకృత మంత్రమును పఠించాడు. కాని ఆ మంత్రం ఏనుగు విషయంలో పనిచేయకపోవడం చూసి విస్తుపోయాడు. తుచ్చుడా, నీ మంత్రతంత్రాలు నా దగ్గర కాదు అని ఏనుగు మళ్లీ అండం చేత ఇక ప్రతిఘటించి లాభం లేదనుకున్నాడు. ఆ ఏనుగు సామాన్యమైంది కాదని, దానిని జయించి తప్పించుకుపోవడం సాధ్యం కాని పని అని అర్థం చేసుకుని క్షమించి వదిలిపెట్టు అన్నాడు. నేనెవరో ఇప్పుడైనా తెలిసిందా? తెలియకపోవడం వల్లనే ఎదిరించాలని చూశాను. నాకంటే బలవంతుడు అని తెలిసింది. నీకంటేనే కాదు, నీ అబ్బకంటే కూడా. పశువులు కాసుకునే బికారం తీసుకొచ్చి బ్రహ్మాండుడిగా చేసినందుకు, మంత్రతంత్ర విద్యలన్నీ చెప్పి ప్రజ్ఞావంతుడిని చేసినందుకు, బంగారు బొమ్మలాంటి కన్యనిచ్చి పెళ్లి చేసినందుకు కృతజ్ఞుడా. కట్టుకున్న కన్యను, కన్యనిచ్చిన అత్తకు కూడా ద్రోహం చేస్తావా? నువ్వు శివంగి. అవును, నేనే శివంగిని. ఆ నువ్వెంత దుర్మార్గుడివైనా, ఎన్ని తొంటరి పనులు చేసినా సారంగి ఉత్తరం వాళ్ళు కాబట్టి నీకోసమే అలమటిస్తోంది, నిన్నే నమ్ముకుంది. దానికి నీ మీద అంత అభిమానం లేకపోతే నువ్వు ఏనాడో నా చేతుల్లో హతమయ్యేవాడివి. నేనేం చేశాను? ఏం చేశావా? ఇప్పుడు కూడా మోసం చెయ్యాలనా? నీ శిష్యురాల్ని కుక్కరూపంలో అతిథిగా పంపించి సారంగి దగ్గరున్న మంత్రదండాన్ని అపహరించలేదు? మొదటి మంత్రదండాన్ని కూడా పోగొట్టింది నువ్వు కాదు? అప్సరస లాంటి భార్య ఉండగా పరకాంతల్ని పట్టి తెచ్చి బంధించలేదు? ఇంతేగాక ఇంతకాలం ఇల్లు పట్టకుండా పరారీ అయ్యి నాకు పని పెడతావా? కిక్కురు మనకుండా ఇప్పటికే ఇంటికొస్తావా? వస్తాగాని నాకిప్పుడొక కోరిక బలంగా ఉంది. నీకు కోరికలకి ఏమిటి లోటు? ఏంటది? మానవులు తాకని మామిడి చెట్టు కొనుక్కున్నాను. దాని సంగతి నువ్వేగా చెప్పావు. అదే పొరపాటైంది. ఆ చెట్టును నేను చూశాను. ఆ పండును దక్కించుకునే విధానం కూడా తెలుసుకున్నాను. నువ్వా? అసంభవం. అటువంటి పేరాసలు మాని ఇంటికి నడు. సారంగి నీ కోసం కాచుకునుంది. పేరాస కాదు, సాధిస్తాను. మూర్ఖుడా, ఆ పని నీ వల్ల కాదని చెబుతున్నాను. అర్థం కావడం లేదా? అవుతుందని నేను చెబుతున్నాను. నీకు అర్థం కావడం లేదా? ఇప్పుడదే కార్యం మీద నేను పోతున్నాను. మార్తాండారణ్యంలోని మందారముఖి దగ్గరుండే యోగిని కలుసుకుంటాను. ఆమె వల్ల ఆ మామిడి పండు సంగతి తెలుసుకుంటాను. నీకు చేటుకాలమే వచ్చింది. ఆ యోగిని చూడ్డానికైనా నీకు అర్హత లేదు. 1 నెల రోజులు నాకు గడువిచ్చి చూడు. నేను తప్పక ఆ పని సాధించుకొస్తాను. అయితే ఇప్పుడు ఇంటికి రావా? నన్ను చంపినా సరే నా ప్రయత్నం పూర్తయ్యే వరకు రాను. శివంగి ఆలోచించింది. అతన్ని చంపడం ఆమె ఉద్దేశం కాదు. కూతురు సారంగి కోసమన్నా ఆ పని చేయకూడదు.
మూర్ఖుడు పట్టిన పట్టు వదలకుండా ఉన్నాడు. అంతేగాక వాడికొకసారి తగిన శాస్తి కావాలి అన్న తలంపుతో శివంగి ఇలా అంది. సరే, నీ కర్మకి నేను కర్తని కాలేను పో అని వదిలేసింది. మాయల పకీరు బ్రతుకు జీవుడా అనుకుని మరుక్షణంలో అక్కడ్నుంచి మాయమయ్యాడు.